Hi, good evening viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన సండే వచ్చేసింది. ప్లస్ మరొక విషయం ఏంటంటే రేపు ఒక్కరోజు ఆగితే మనకి ఎల్లుండి కూడా మనకు హాలిడేని నిమజ్జనం. సో వినాయక నిమజ్జనం జరుగుతున్నారు. సో దట్ రేపు ముస్లిమ్స్ పండుగ ఫెస్టివల్ ఉన్నప్పటికీ కూడా దానికి మేబీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాయో తెలియదు, కొంతమంది ఇస్తున్నారు. సో ఎల్లుండి మాత్రం డెఫినెట్గా హాలిడే ఉంటుంది. కాబట్టి ఈ వచ్చిన హాలిడేస్ని మాత్రం మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి. సో సండే రోజున ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఈవినింగ్లోకి వచ్చేసాం. ఇంకాసేపు అయితే ఫుడ్ తిని పడుకోవటమే మనం చేయాల్సింది. కానీ ఈ లోపల ఒక గంట స్పెండ్ చేయండి మీ వర్క్స్ గురించి హ్యాపీగా. ఈ ఈవినింగ్ మీరు నైట్ సబ్కాన్షియస్ మైండ్ మీద ఫోకస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ అంటే లైక్ ఎ షైన్ ఆఫ్ సన్ లాగా మీరు షైన్ అవ్వండి. అంటే ఏంటంటే సూర్యప్రకాశం ఎలా ఉంటుంది, సూర్యుడు డైరెక్ట్గా రేస్ పడితే ఎంత ఉత్సాహంగా ఉంటుంది మనకు. అప్పుడు ఆ కళ్ళు ఆయన రేసే మహా అద్భుతంగా ఉంటాయి. దాన్ని తట్టుకోవాలంటే మానవ మాత్రులకు సహజం కాదు. ఇంత దూరంగా ఉంటేనే ఎండ మనం తట్టుకోలేకపోతున్నాం, దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ పవర్ని చూడలేము. అట్లా మన పవర్ కూడా అంత లెవెల్లో ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. సన్ లాగా సూర్యప్రకాశం ఎలా ఉంటుందో మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళకు మనం చెప్పక్కర్లేదు. మనం సక్సెస్ అవుతున్నాము, మనం ఏ రేంజ్లో సక్సెస్ అవుతున్నాం అనేది వాంట్ ఎక్స్ప్లెయిన్ ది అదర్స్. బట్ మనం లైక్ ఏ షైన్ ఆఫ్ ద సన్ లాగా మనం ప్రకాశితమైతే ఆటోమేటిక్గా ఎవ్రీబడి విల్ రికగ్నైజ్. కాబట్టి సూర్యుడి యొక్క ప్రకాశాన్ని మనం తీసుకొని ఈరోజు ఎస్పెషల్లీ సూర్యభగవానుడు సండే రోజున, కాబట్టి పడుకునే ముందు కూడా సూర్యభగవాన్ దండం పెట్టుకొని యశస్సుని, కీర్తిని, మీ యొక్క ప్రకాశత్వాన్ని కలగజేయమని ఆ భగవంతుడికి ప్రార్థించుడు. సప్తాశ్వరుడ మారుడం అని ఒకసారి చదివి ఒక్కసారి ఆయన గురించి తలుచుకోండి. డెఫినెట్గా సూర్యభగవాన్ అందరి దగ్గర ఉంటారు. సో ఆ భగవానికి దండం పెట్టుకొని మీరు కనుక ఈరోజు కనుక హ్యాపీగా నిద్రపోండి. రేపు మార్నింగ్ నుంచి మీ యశస్సు, కీర్తి పెంపొందించబడుతుంది. అండ్ సూర్యుడి యొక్క ప్రభావం మీలో రావాలంటే మీరు అడుగడుగునా కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వర్క్ చేయాలి. ప్రతిరోజు ఒకరోజు ఏందిలే చేస్తానులే అనేది మనకు ఒక రోజువారీ వర్క్ లేని ఒక్కొక్క రోజు మనకు అలసత్వం వస్తుంది. ఏంటి నేను ఈ వర్క్ ఏం చేయగలుగుతాను, నేను చేయగలుగుతాను, ఒక రకమైన బద్ధకం ప్రతి మనిషిలోనే వస్తుంది. హాయిగా నేను సెటిల్ అయిపోయి ఉంటే బాగుండేది, హాయిగా ప్రశాంతంగా ఉంటే బాగుండేది, ఈ వర్కులు ఏంటి, ఇలా ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒకసారి వస్తుంది. అట్లాంటప్పుడు నిరంతర ఉత్సాహంలాగా సూర్యుడికి మన విశ్రాంతి లేదు కదా. డైలీ మార్నింగ్ వస్తాడు, ఏం చేస్తాడు, అస్తమిస్తాడు. ఆ తర్వాత చంద్రుడు వస్తాడు, చంద్రుడి యొక్క దాని పవర్ చూపిస్తాడు. అట్లానే మనం కూడా పెరగకుండా అలసట లేకుండా మనం ముందుకి సాగాలంటే సూర్య భగవాన్ని యొక్క సంకల్పాన్ని మనం పొందాలి. ఆయన సూర్యుడే సెలవని అలసిపోయేనా, ఊహే ప్రథమని అలసిపోయేనా, చరితను మార్చివేసిన ఊరుషి భువన భవనకు మార్చివేస్తుందా ఇది, ప్రభాతమే నినుగని వదిలేనా అని పాట కూడా వచ్చింది. సో అట్లా మహర్షి సినిమాలో కూడా ఈ పాట పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు పెట్టారు, శోభన్ బాబు చనిపోయినప్పుడు. ఇలా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడైనా సినిమా వాళ్ళైనా సో చనిపోయినప్పుడు ఒక్కసారిగా సూర్యుడే సెలవని అలసిపోయినా అంటే సూర్యుడికి సెలవని హాలిడే అనేది ఉండకుండా ఎప్పుడు వస్తుంటాడు. మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం అనేది అద్భుతమైనటువంటి వాక్యం. కానీ మనం విశ్రాంతి కోరుకుంటాం మనం, కానీ ఆయనకు విశ్రాంతి లేదు, అలుపరగగా పోరాడుతున్నాడు. అట్లా మహానుభావులు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులైనా బతుకున్నారు. కానీ ఎవరినైనా తీసుకో, ఇప్పుడు స్టేట్లో తీసుకో, జగన్ గారేంటి, వైఎస్ రాజశేఖర్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారేంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, ఇప్పుడు వచ్చినట్టు ఎంతో కష్టపడి వచ్చారు వైఎస్. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనము పాలిటిక్స్లో వీళ్ళు తక్కువ, వాళ్ళ మధ్య వాళ్ళకు వైరాలు ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. బట్ మనం మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరి కెపాసిటీలు వాళ్ళు, కెపాసిటీ లేనిదే అంత గొప్ప వ్యక్తులు కాలేరు. మీరు చూడాల్సింది ఏంటంటే వాళ్ళకు వజ్యం కాదు, మీరు ఆ పొజిషన్లో ఉన్నారా లేదా. సో కండిషన్ వచ్చినప్పుడు మీరు కూడా అలానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఒక పాలిటిక్స్లో తీసుకున్నట్టయితే ఒక నాయకుడు ఇంకో నాయకుడిని విమర్శించలేని వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో అలా మాట్లాడుతూ ఉండాలి. ఈవెన్ దో పాజిటివ్ మాట్లాడితే ఇంకా నువ్వెందుకు అతనే ఉంటాడు కదా అంటారు. పాలిటిక్స్లో అలా మాట్లాడటం సర్వసాధారణం. ఏకపక్షంగా అయినా సరే, అటు జగన్ గారైనా సరే, ఇటువైపు చంద్రబాబు నాయుడు అయినా సరే,
గారైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, సో ఎవరైనా సరే, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అయినా సరే, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ మోదీ గారైనా సరే, అపోజిషన్ పార్టీస్ ఏదైనా ఉన్న రోజా గారైనా సరే, ఎవరిని తక్కువ అంచనా, వాళ్ళ ఆ పొజిషన్కి వెళ్ళారు అంటే వాళ్ళకు ఏమీ లేకుండా వెళ్ళారు. కాబట్టి మీరు యాజ్ ఏ మోటివేషన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ ఇదే మీరు డిస్టింగ్విషన్ బిట్వీన్ దెమ్ కాదు, వాళ్ళలాగా మీరు కూడా తయారై మీ అనుకున్నటువంటి వర్క్లో మీరెందుకు తయారు కావచ్చు. నాట్ ఓన్లీ మీరు అందరినీ పాలిటిక్స్ పంపించమంటాం కాదు, ఇది మీనింగ్. సో మీరు మీ యొక్క రంగాలలో, మీకు ఇష్టమైన రంగాల్లో వాళ్ళలాగా మీరు కూడా శ్రమిస్తే డెఫినెట్గా ఏ తరీకా ఆ తరీకా ఉంటుంది. ఏ ఫీల్డ్ బిజినెస్ చేయాలంటే ఒక తరీకా, ఆర్టిస్ట్ కావాలంటే ఒక తరీకా, ఎడ్యుకేషన్లో సక్సెస్ కావాలంటే ఒక తరీకా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతి దానికి ఒక స్కిల్ ఉంటుంది. ఆ యొక్క స్ట్రాటజీని కనుక మనం పట్టగలిగామంటే సక్సెస్ ఈజీ. సో దట్ నేను చెప్పింది ఏంటంటే సూర్యుడిలాగా ప్రకాశిస్తే మీకు సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. ఫర్ మోర్ థింగ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అందుతుంది. సూర్యుడిలాగా ఉదయించండి, సూర్యుడిలాగా ప్రకాశించండి, అవిశ్రాంత పోరాటం చేయండి. బాయ్, యువర్ శేష్.